డే నైట్ టెస్టులు ఆడటంలో టీమిండియాకు ఎక్కువగా అనుభవం లేదు. ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు ఒక పింక్ బాల్ టెస్ట్ ఆడబోతోంది. ఈ నెల 6న మొదలయ్యే మ్యాచ్కు ముందు 2 రోజుల వార్మప్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు. కానీ ఒక రోజు ఆట మొత్తం వర్షార్పణం అయింది. రెండో రోజు 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ను ఆడించాలనుకున్నారు. మ్యాచ్ ఇలా మొదలైందో లేదో వర్షం పలకరించింది. కాసేపు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను 46 ఓవర్లకు కుదించారు. కాన్బెరాలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా PM11 జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శామ్ కాన్స్టస్ 107 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. 6 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఆకాష్ దీప్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు. టార్గెట్ చేజ్లో టీమిండియా అదరగొట్టేసింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగారు. ఆసీస్ 11 బౌలర్లపై విరుచుకుపడ్డారు. సూపర్ ఫామ్ను కొనసాగించారు. న్యాచురల్ గేమ్ ఆడేశారు. తొలి వికెట్కు 75 పరుగులు జోడించాక యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో 45 పరుగులు చేశాడు. యువ ఓపెనర్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు ఉన్నాయి. 44 బంతుల్లో 27 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రిటైర్డ్ హాట్గా వెనుతిరిగాడు. రాహుల్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న శుభ్మన్ గిల్ 1 డౌన్లో బరిలో దిగాడు. తనలో టచ్ పోలేదని నిరూపించుకున్నాడు. ఫిట్నెస్ ను చాటుకున్నాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కానీ తక్కువ స్కోర్కే పరిమితమయ్యాడు. హిట్ మ్యాన్ 3 పరుగులు సాధించాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ను కొనసాగించాడు. బ్యాట్తో విశ్వరూపం చూపించాడు. ఆసీస్ PM11తో మ్యాచ్లో తనదైన స్టైల్లో చెలరేగిపాడు. క్రీజులో ఉన్నంతసేపు అభిమానులను అలరించాడు. 32 బంతులు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు సాధించాడు. యువ ప్లేయర్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 131.25 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. రెండో టెస్టుకు ముందు మరింత కాన్ఫిడెన్స్ను సాధించాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 42 పరుగులు చేశాడు. నాట్అవుట్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 31 బంతుల్లో 27 పరుగులు కొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ ఒకే పరుగుకు పెవిలియన్ చేరాడు. 46 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. ఆసీస్ PM11తో అదిరిపోయే విజయం సాధించింది. అయితే రెండో టెస్టుకు ముందు కాన్బెరాలో దొరికిన ప్రాక్టీస్ సరిపోతుందా అనే చర్చ మాత్రం జరుగుతోంది.